అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో బాలిక అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడు శ్రీనివాస్ ను అరెస్ట్ చేశారు. ఈ నెల 4వ తేదీన ఫ్యాన్ కు వేలాడుతూ చిన్నారి రంజిత మృతదేహం కనిపించింది. బాలిక సూసైడ్ చేసుకున్నట్లు ప్రచారం జరిగింది. బాలికను హత్య చేసి ఆత్మహత్య అని ప్రచారం చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ కేసు మీద ముమ్మరంగా దర్యాప్తు చేసిన పోలీసులు మిస్టరీని ఛేదించారు. ఈ కేసు వివరాలను ఎస్పీ రాహుల్ మీనా మీడియాకు వివరించారు. పోస్ట్ మార్టం ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక ఆధారంగా చిన్నారిది హత్యగా నిర్ధారించామని ఎస్పీ చెప్పారు. గతంలో తరచూ బాలిక ఇంటికి వచ్చిన శ్రీను ఇంట్లో విలువైన వస్తువులను గమనించాడని, ఇంట్లోకి చొరబడిన శ్రీనును ఎందుకు వచ్చావని బాలిక ప్రశ్నించిందని చెప్పారు. ఈ విషయాన్ని తన తల్లికి చెప్పాలని ప్రయత్నించిందని, ఇంతలో చున్నీ మెడకు బిగించి బాలికను శ్రీను హత్య చేశాడని ఎస్పీ రాహుల్ మీనా వెల్లడించారు. మొన్న జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి మీ అందరికీ చెప్పడానికి అక్కడ వచ్చాము. మన 4th November 2025 ఒక మైనర్ తన ఇంటిలో హ్యాంగింగ్ బాడీ మాకు దొరికింది. సో వెంటనే దట్ బాడీ వాజ్ షిఫ్టెడ్ అది ఫ్యామిలీ మెంబర్స్ టు ద హాస్పిటల్. మా టీమ్ వాళ్ళు కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి అక్కడ వెళ్ళి దే కలెక్టెడ్ ఎవిడెన్సెస్. అక్కడ మాకు ఒక వెరీ క్లియర్ ఛాన్స్ ప్రింట్ కూడా దొరికింది. మిగతా టెక్నికల్ ఎవిడెన్సెస్ కూడా కలెక్ట్ చేశాము. అది బాడీకి కూడా మన రామచంద్రపురం ఏరియా హాస్పిటల్లో బై టీమ్ ఆఫ్ డాక్టర్స్ పోస్ట్మార్టం చేయడం జరిగింది. సో అది పోస్ట్మార్టం రిపోర్ట్ ప్రిలిమినరీ రిపోర్ట్ బేస్ మీద మాకు దొరికిన ఎవిడెన్సెస్ అండ్ ఛాన్స్ ప్రింట్ అండ్ అదర్ టెక్నికల్ ఎవిడెన్సెస్ బేస్ చేసి అది మర్డర్ కింద ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సో బేస్డ్ ఆన్ ద ఎవిడెన్సెస్ అండ్ అదర్ ఇన్పుట్స్ వి అరెస్టెడ్ వన్ అక్యూజ్డ్ నేమ్ పేయాగా శ్రీనివాస్. హీ యూజ్ టు అతను ఏంటంటే అక్కడ సేమ్ బిల్డింగ్లో క్రింద ఉన్న ఒక జిరాక్స్ షాప్ పని చేసినవాడు అండ్ హీ వాజ్ ఆల్సో అసోసియేటెడ్